హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా అనుక్షణం ఒక పని చేస్తున్నాము. మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళుతూ ఉన్నదానికి కారణం ఏమిటి? అసలు కుంభరాశి వారు ఎందుకు జన్మిస్తారు, వారు ఎవరికి రుణపడి ఉంటారు అనేటటువంటిది మన జన్మ జాతకంలో ఉంటుంది. కుంభరాశి వారికి ఏ స్త్రీ వారితో ఖచ్చితంగా రుణం ఉంటుంది, ఎవరి ద్వారా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారో, ఎవరి ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారో అనేటటువంటివి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరితో రుణపడి ఉంటాం, ఈ రుణం అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది, గత జన్మలో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండవచ్చు, లేదా మనం వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, తెలుసో తెలియకో అజ్ఞానంలో, లేదా వారికి మనం వారి వల్ల ఈ జన్మలో ఏ మంచి పొందుతూ ఉంటాం. గత జన్మలో ఉన్న రుణం వల్ల స్త్రీ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మిమ్మల్ని మానసికంగా బాధిస్తూ ఉంటారు. కావున ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, స్నేహితులను నమ్మి మోసపోవద్దు, వారు మిమ్మల్ని ముంచేస్తారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు వారి ఎత్తుగడలకు మీరు లోనవుతూ ఉంటారు. కావున జాగ్రత్తగా ఉండండి, వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే గత జన్మలో వారి ద్వారా ఇబ్బందులను పొందుతూ ఉంటాం. కుంభరాశి వారు వేటి జోలికి వెళ్లకుండా ఉంటే నరకం అనుభవించరు. మీరు అనుకోవచ్చు, చనిపోయిన తరువాత తీసుకొని వెళ్లే నరకం అని. ఆ నరకం అని అనుకుని ఉంటాం సాధారణంగా. మనం అదే నరకం మనం భూమి మీదే కలుగుతుంది, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కుంభరాశి వారికి సర్వసాధారణంగా కుంభలగ్నం కావచ్చు, కుంభరాశి వారికి కావచ్చు, వీళ్ళు చాలా లోతైనటువంటి వ్యక్తులు. మనం ఏదో ఒక అంశాన్ని తీసుకొని డిసైడ్ చేయడానికి కుదరదు. ఏదో ఒక చిన్న గొడవను చూసి ఈ గొడవ ఉన్న వ్యక్తులు అనుకుంటే అది తప్పే. ఒక చిన్న చిరాకు లేదా చిరాకు మనిషి అనుకుంటే తప్పే. వారు చాలా ఇండెక్ట్గా ఉంటారు. కుంభరాశి వారు కుంభం ఆ కుండలోనే ఉంది. అలాంటి వీరు ఎటువంటి కర్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఎటువంటి సేవ మీ లైఫ్ కి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుంభం వారికి శుక్రుడి యొక్క స్థితి, చంద్రుడి యొక్క స్థితి బాగుందో లేదో చూసుకోవాలి. లేకుండా ఉన్నట్లయితే కొన్ని అంశాలు కొన్ని రోజుల పాటు, నెలల పాటు ఒక అంశం గురించి వాళ్ళు తిరిగిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా మనకి చెడు జరుగుతుంది. ఇలా తిరగడం వల్ల మనకి వేస్ట్ అవుతుందా లేదా ప్లస్ అవుతుందా క్యాల్కులేట్ చేసుకోవాలి. లేదంటే వారికి జీవితంలో చెడు జరుగుతుంది. ఇలా తిరిగేటటువంటి తిరుగుడు వీళ్ళ లైఫ్ లో ఎలా గ్రోత్ అవుతుంది? పర్టికులర్గా కుంభలగ్నం వారు స్పెసిఫిక్ యోగం ఏంటంటే మీకు మనశ్శాంతి లేదా అభివృద్ధిని ఇచ్చేది స్పిరిచువల్ లైఫ్. గురువు అనుగ్రహం వల్ల కుంభానికి లైఫ్ చేంజ్ అవుతుంది. తల్లి మూలంగా కావచ్చు, ఏదైనా తల్లికి వచ్చిన కష్టం మూలంగా కావచ్చు, తల్లి యొక్క బంధువర్గం వల్ల కావచ్చు, కొంచెం మీరు ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. మీకు మీ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మకి అనుభవిస్తున్న దానికి మదర్తో లింక్ అయినట్టుగా తిరగడంతో లింక్ అవడం వల్ల మీ యొక్క కర్మ దాగి ఉంటుంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా మీ జన్మ జాతకంలో చంద్రుడు ప్రత్యేకంగా తన యొక్క తత్వాలు కలిసి, అదేవిధంగా గజకేసరి యోగం కావచ్చు, అనపాసన ఉపయోగాలలో ఉండే శుభగ్రహాలతో వీక్షిస్తున్నప్పుడు ఫుడ్ రిలేటెడ్గా లేదా వాటర్ రిలేటెడ్గా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇవి లేనప్పుడు మాత్రం వీటి జోలికి వెళ్ళకూడదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా పాడైనా ఇక వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వీటి ద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీని నుండి బయటపడటం ఎలా అని చూసుకున్నట్లయితే పర్టికులర్గా చంద్ర గురు గ్రహాలను గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహం గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ముందుగా సోమవారం లేదా గురువారం చేస్తే మంచిది. ఇంకా సోమవారం నాడు గురు నక్షత్రం, గురువారం నాడు చంద్ర నక్షత్రం వచ్చినప్పుడు చేస్తే, లేదా అమావాస్య సమయంలో అయినా దీపారాధన చేస్తే మరింత ఎక్కువగా అధికంగా ఫలం లభిస్తూ ఉంటుంది. వీటితో పాటు మీ ఇంట్లో ఎప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని ఏదైతే పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా ఇబ్బంది పడటం లేదా ఒక స్త్రీ ద్వారా రకరకాల యాతనలు పడటం జరుగుతుందో వీటి నుంచి ఈ నామం శాశ్వతంగా విముక్తిని కలిగిస్తుంది. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ కొన్ని విచిత్రంగా ఎలా ఉంటాయి అంటే, నామస్మరణ చేయటం వల్ల ఈ కలియుగంలో
జస్ట్ ఒక నామస్మరణ చక్కని ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటు మీకు వీలైతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ విష్ణు ఆలయాలు కానీ సందర్శిస్తూ ఉండండి. దీంతోపాటు మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు తల్లి తరపు బంధువర్గం వారితో ఎటువంటి బిజినెస్లు పెట్టుకోకండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు ఈ లైఫ్ మీకు కొంతమంది గురువులకు కావచ్చు, కొన్ని పుణ్య కార్యాలకు సంబంధించిన కర్మలు కావచ్చు, అటువంటి వాటికి మీకు తెలియకుండానే కలవడం జరుగుతుంది. కుంభ లగ్నంలో ఉన్న స్పెసిఫిక్ యోగం అదే. కుంభలగ్నంలో ఎవరైతే పుడతారో అంటే ఆ యోగం కోసం పుడతారో, ఎందుకంటే కుంభం తర్వాత వచ్చేది మేషం. వీళ్ళ లైఫ్ జర్నీ ఏదైతే ఉంటుందో జీవుడి యొక్క లైఫ్ జర్నీ, దాన్ని చేరుకోవడానికి ఏర్పడేటటువంటి జర్నీలో వీళ్ళని కలుసుకోవడం జరుగుతుంది. లైఫ్లో ఒక గురువుని, దత్తాత్రేయునికి సంబంధించిన యోగుల్ని ఈ భూమి మీద ఉంటారు, మనకి తెలియదు. వారు దత్తాత్రేయునికి సంబంధించిన గొప్ప యోగులని, అలాంటి వారిని కూడా మీ లైఫ్లో మీరు మీట్ అవుతూ ఉంటారు. మీ కర్మని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటిది, మీ పర్సనల్ చార్ట్ లో అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే చాలా వరకు తగ్గిపోతుంది. రెండవ పాయింట్ ఏంటంటే, మనం చెప్పుకున్న రెమెడీస్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. కనీసం నెలకు ఒక్కసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒక్కసారి అయినా మీ వీలును బట్టి చేస్తూ ఉండాలి. ఏదో ఒక్కసారి చేసి మానేశాను, ప్రభావం రాలేదు అనుకుంటే కుదరదు. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అప్పులు ఉన్నవారు ఓం అపర్ణాయ నమః మంత్రం జపించండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే, మనం గమనించాల్సిన విషయం ఇక్కడ దానం ఇవ్వటం కుదరని వారు గ్రహానికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవచ్చు. గోధుమలు దానం ఇవ్వలేని వారు దాని స్థానంలో రావి స్తోత్రం, బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం, కందుల ప్లేస్లో పూజకు సంబంధించిన స్తోత్రాలు చేసుకోవచ్చు. పెసలు ప్లేస్లో బుధ గ్రహానికి సంబంధించిన స్తోత్రాలు జపించుకోవచ్చు. శనగల ప్లేస్లో గురుగ్రహానికి సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శని గ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహు గ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్ర గ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతు గ్రహానికి సంబంధించిన స్తోత్రాలను మనం జపించుకోవచ్చు. ఎవరైనా ఈ స్తోత్రం చేసుకోవడం వలన ఫలితం వస్తుంది. ఎక్కడా కూడా గత జన్మలో కుంభరాశి వారు జరిగిపోయినటువంటి అప్పులు వచ్చి ఇబ్బంది పెట్టడమో, రోగం వల్ల ఇబ్బంది పడటమో, శత్రుత్వం వల్ల ఇబ్బంది పడటమో, రుణ రోగ శత్రుత్వాలు అనుభవించడానికి ఈ భూమి మీదకి వస్తారు. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. తమ్ముడు, అక్క, చెల్లి, బావమరిది, భార్య లేదా కూతురు లేదా ఫ్రెండ్ ఆ రూపంలోనే వస్తూ ఉంటారు. మన చేత అనుభవింప చేయటానికి మనం ఆల్రెడీ అనుభవించాం. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు అద్భుతమైన రెమెడీ అందించింది. అమ్మవారు ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతోనే ఉంది, ఈ క్షణం నుంచి నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల అనుగ్రహం ఉంటుంది. మరియు ఆ లలితాంబికాదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారు ఎందుకు జన్మించారో, ఏ స్త్రీ వల్ల వారికి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.